ఎవ్రీవన్, ఈరోజు మనము టేస్టీ నల్ల నువ్వుల లడ్డు చూద్దాము. నేను ఒక హాఫ్ కేజీ నల్ల నువ్వులు తీసుకున్నానండి. ఇలా కడాయి పెట్టేసి అందులో వేసేసుకొని ఒక్క 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. 15 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని చల్లార పెట్టుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఇలా చల్లార పెట్టుకోవాలండి. ఇవి చల్లారలోపు మనము బెల్లం తురుముకుందాం. హాఫ్ కేజీ బెల్లం ఇలా సన్నగా తురుముకోవాలండి. ఈ విధంగా ఇవి తురుముకున్నాం కదా. ఇప్పుడు మనం నువ్వులు చల్లార పెట్టుకున్నాం కదా, ఇవి చల్లగా అయిపోయాయి. వీటిని మిక్సీ వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో ఈ పౌడర్ కొంచెం వేసుకుంటూ ఇలా బెల్లం కూడా యాడ్ చేయాలి. మనం తురుముకున్నాక బెల్లం దాన్ని ఇలా వేసి కొంచెం వేసుకుంటూ మళ్ళీ మిక్సీ చేయాలి. ఇదిగోండి బెల్లం వేసాం కదా మనము, ఈ విధంగా దంగాలి. చూడండి బెల్లము అండ్ పౌడర్ మొత్తం కలిసిపోవాలి. మనం ఎలా అంటే ఇలా లడ్డు కట్టుకోవడానికి మంచిగా ఉండాలి. బెల్లం మొత్తం దంగాలి, ఈ విధంగా రావాలి. ఇది చూసుకోండి మీరు ఒకసారి. మొత్తం అంతా బెల్లం వేసి ఇలా బౌల్లో పెట్టుకొని ఒక దాంట్లో మొత్తం ఇలా కలిపేసేయాలండి. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని లడ్డు కట్టాలండి. చూడండి ఈ విధంగా మీకు ఎంత సైజు కావాలో అంత, లేదు దీనికంటే చిన్నగా పిల్లలకి ఇవ్వాలి. చిన్నపిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో పెట్టాలంటే ఇలా చిన్నగా చేయండి. చిట్టి లడ్డు నాన్న నోట్లో వేసుకోండి అనగానే టక్కన వేసేసుకుంటారు. వాళ్ళకి చిన్ని లడ్డులు ఎవరు ఫస్ట్ పెట్టుకుంటారో చూద్దామా అని అంటారు. కానీ కాంపిటీషన్ పెడితే పిల్లలకి టక్క నోట్లో ఇలా చిన్నగా మొత్తంగా పెట్టేసుకుంటారు. ఇలా చిన్నగా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి. వాళ్ళకి నోట్లో మొత్తం లడ్డు నేనే పెట్టుకున్నానని చెప్తే వాళ్ళకి నచ్చుతుంది కదా. అలా ఇలా పిల్లల కోసం ఇలా చిన్నగా చేయండి. పెద్దవాళ్ళ కోసం అయితే ఇలా పెద్దగా చేసుకోండి. ఇలా 2 టైప్స్ చేసుకోండి. ఇది తింటే పిల్లలకి ఇస్తే మనము ఐరన్ వస్తుంది. బెల్లం వేస్తాం కదా, నువ్వుల్లో కూడా చాలా ఐరన్ ఉంటుంది. డాక్టర్లు చెప్తారు కదా మనకు, నువ్వులు తినండి బెల్లం తినండి ఐరన్ అని చెప్తారు. ఊక పల్లి పట్టీలు నువ్వుల పట్టీలే తినమంటే పిల్లలు తినరు. అందుకని ఇలా నల్ల నువ్వులు తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేసేసి బెల్లం కూడా తురుముకొని మిక్సీ పట్టేసి ఈ విధంగా లడ్డు చేయాలి. చిన్న లడ్డులు వాళ్ళకి నచ్చినట్టు చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు. పెద్దవాళ్ళకు కూడా ఇలా పెద్దగా చేసి పెట్టవచ్చు. బాడీకి ఐరన్ వస్తుంది, అలాగే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్దీ. షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా బాడీకి హెల్దీ ఫుడ్ ప్రతిరోజు ఇవ్వచ్చు. ఓకేనా అండి? మీరు కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటారని హెల్దీ ఫుడ్ కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి. మీకు ప్రతిదీ హెల్దీ ఫుడ్, హెల్దీ జ్యూసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, హెల్దీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి షుగర్ యాడ్ చేయలేదు, బెల్లమే యాడ్ చేశాను. ఇంతకుముందు మీకు షేర్ చేశాను కూడా, వితౌట్ బెల్లము వితౌట్ షుగరు ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదండి. ఓట్స్తోని అలాగే డ్రై ఫ్రూట్స్తోని ఐస్ క్రీమ్ షేర్ చేశాను, అలాగే చాక్లెట్ షేర్ చేశాను, అలాగే వీట్ గ్రాస్ జ్యూసు, మునగాకు జ్యూసు ఇలా షేర్ చేశాను కదండి. ఇలాగే ప్రతి వీడియో కూడా హెల్దీగా ఉండేవి షేర్ చేస్తాను. అలాగే కొంచెం డివోషనల్ సాంగ్స్ కూడా పెడుతున్నాను, ఏమి అనుకోవద్దు. ప్రతిదీ బాగున్నది అన్నీ షేర్ చేస్తానండి. నాకు సపోర్ట్ ఇస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలా లడ్డూలు చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను. ఇట్లు మీ శ్రీలత. థ్యాంక్ యూ. చూడండి ఈ విధంగా పెద్ద లడ్డూలు చిన్న లడ్డూలు చేశాను. ఇలా పెద్ద లడ్డూలు చిన్న లడ్డూలు సపరేట్ చేసుకున్నానండి.
చక్కగా నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వుల లడ్డూలు బెల్లంతో. మన ఇంట్లోనే బయటికి వెళ్ళి కొనుక్కొని డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకోవడం ఎందుకండి. ఫ్రెష్గా నువ్వులు కొనుక్కొచ్చుకొని మన ఇంట్లోనే ఇంత చక్కగా 10 నిమిషాల్లో అయిపోయాయండి. ఒక 10 నిమిషాలు మన హెల్త్ కోసం స్పెండ్ చేసుకుంటాం కదండి, మన పిల్లల కోసం, మన హెల్త్ కోసం, ఫ్యామిలీ కోసం. ఈ విధంగా చేశాను. ఇప్పుడు మా కోడలు ఉందండి, చిన్నపిల్ల. ఆమెకు ఈ చిన్న లడ్డూలు చేశాను. చూడు, తను టేస్ట్ చేసి చూసి చెప్తే. చిట్టలి లడ్డు చేసి చూడు. చాలా బాగుందా? నచ్చిందా? వీళ్ళందరినీ తినమని చెప్పు. ఫ్రెండ్స్ మీరందరు తినండి అను. చిన్నపిల్లలు కూడా తినొచ్చా? ఎంత బాగుంది చెప్పు. ఎక్సలెంటా? ఇది నోట్లో పెట్టుకో చూద్దాం. లడ్డు ఏది? లడ్డు ఇలా మా చిన్న కోడలండి, మీకు 3 years ఉంటాయి. ఆమెని ఇంత చక్కగా తినింది. ఇంట్లో పిల్లలందరూ తింటారు, ఇంకా వాళ్ళందరికీ నచ్చుతుంది. చేయండి, బయటికి వెళ్ళి కొనడం బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి, మీరు తినండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.